ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు, హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్, ఇరకపోయిన హెలికాప్టర్ చక్రం, సురక్షితంగా ముర్మును దింపిన సిబ్బంది. కేరళలోని రాజీవ్ స్టేడియంలో ఘటన, చివరిలో హెలిప్యాడ్ మార్చడం వల్లనే ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి రాష్ట్రపతి. 100 కోట్లతో లైబ్రరీ, అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తాం, ముందుకొచ్చిన శోభా గ్రూప్. దుబాయ్ పర్యటనలో తొలి రోజే పెట్టుబడుల వేటకు సీఎం శ్రీకారం, పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జుల సంసిద్ధత. లాజిస్టిక్ గిడ్డంగులతో పెట్టుబడులకు పరాగ్ గ్రూప్ ఆసక్తి. రైల్వే పోర్టు లింకు ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంకు సూచన. బంగారం తగ్గుముఖం, ఒక రోజులోనే 4,690 రూపాయలు తగ్గిన రేటు. తులం ధర 1,25,890. భారత్లో పెట్టుబడులకు ఆంధ్ర గేట్వే, 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 1.36 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్, 1.35 లక్షల కోట్లతో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్. పారిశ్రామికవేత్తలకు సులభతర విధానాలు. భాగస్వామి సదస్సుకు వచ్చి తెలుసుకోండి. ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీ కీలక పాత్ర. ఇంజనీరింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో మాదే ప్రముఖ స్థానం. పెట్రోలియం, ఔషధాల్లో కూడా. మంత్రి లోకేష్ వెల్లడి. ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐకు ఫోన్ డెలివరీ. అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్ట్ వారెంట్లు. నోటీసులకు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ తీవ్ర చర్య. కర్నూలు జిల్లాలో కేసు నమోదు. అమెజాన్లో రోబోలు, ఉద్యోగులను తగ్గించేందుకు ప్రణాళికలు. డిఏతో కలిపి వేతనాలు బిల్లులు. డిటిఏ పిఏఓ అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశం. రేపు ప్రవాసాంధ్రులతో సీఎం సభ. ప్రవాసాంధ్ర బీమా పథకం ప్రారంభం. ఎవరైనా మరణిస్తే 10 లక్షల వరకు పరిహారం. వారెవ్వ విశాఖ, గూగుల్కు ముందే రచనలు, అంతర్జాతీయ ఖ్యాతి. నగరంపై చైనా, అమెరికా నిరంతరం నిఘా. ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఎంచుకున్న నగరం విశాఖ. ఒక ఒప్పందంతో ప్రపంచమంతా మార్మోగిన పేరు వైజాగ్. ఇప్పుడు విశాఖపట్నం పరిచయం అక్కర్లే నగరంగా మారింది. ప్రపంచమే విశాఖ వైపు చూస్తుంది. అయితే రక్షణ రంగంలో విశాఖ ఇప్పటికే దూసుకుపోతుందని మీకు తెలుసా? భీమవరం డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డ్. ఉండి నియోజకవర్గంలో పేకాట శిబిరాలు లేవు. 13 ముక్కలాటకు సుప్రీం ఓకే చెప్పింది. పవన్ ఇతర శాఖలపైన దృష్టి పెట్టడం సంతోషం. డిప్యూటీ స్పీకర్ రఘురామ్ రాజు. జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు, కోర్టును తప్పుదావ పట్టించారు, షరతులను ఉల్లంఘించారు. ఇక విదేశీ పర్యటనలకు అనుమతించవద్దు. ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు. జగన్ అసలు ఫోను వాడరు, గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నెంబర్లే ఇచ్చారు. మాజీ సీఎం తరపు న్యాయవాదులు వెల్లడి. భారతికి ఫోన్ చేసిందెవరు, ఏం చెప్పారు? తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి, లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. వివేక్ హత్యపై సిబిఐ కోర్టులో సునీత పిటిషన్. సుంకాలు 16% లోపే. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు. జన్ను మార్పిడి చేయని మొక్కజొన్న, సోయామిల్ దిగుమతుల పెంచుకునేందుకు భారత్ అంగీకారం. డీప్ సేక్లపై కేంద్రం కొరడా. ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ మీద ఇది కృత్రిమ అనే లేబుల్ తప్పనిసరి. వీడియోకైతే తెర మీద 10% మేర, ఆడియోకు తొలి 10% వ్యవధిలో
కృత్రిమ కంటెంట్ అప్లోడ్ చేసే వారి నుంచి అంగీకార పత్రం. హైస్పీడ్ ఏపీ రాష్ట్రానికి 2 ఎలిమినేటర్ రైల్ కారిడార్లు. ఏఎం 5.42 లక్షల కోట్లు, వేగం 350 కిలోమీటర్లు. హైదరాబాద్ చెన్నై 760 కిలోమీటర్ల, ఏఎం 3.04 లక్షల కోట్లు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఈనాడు పేపర్ చూసుకుంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి ఇచ్చేసిన తొలి మహిళా దేశ అధినేతగా ఆమె ఖ్యాతి గడించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పంపాకు చేరుకున్న రాష్ట్రపతి అక్కడ పంపా నదిలో కాళ్ళు కడుక్కొని అక్కడ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత నల్లసీరతో తలపై ఇరుముడు పెట్టుకొని 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం, అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం. ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్, మోడీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్. కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని. శ్వేతసౌధంలో పండగ సంబరాలు. శ్వేతసౌధంలో జ్యోతి వెలిగించి దీపావళి వేడుకలను ప్రారంభిస్తున్న డొనాల్డ్ ట్రంప్. చిత్రంలో కాంక్రీట్లో దిగబడ్డ రాష్ట్రపతి హెలికాప్టర్ చక్రాలు. గో సంరక్షకుడిపై తుపాకీతో కాల్పులు. పోచారం ఐటీ కారిడార్లో ఘటన. బాధితుడి కాలేయాన్ని తాగుతూ దూసుకెళ్లిన తోట. ఆందోళన ఎలబుచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు. సెల్యూట్ మేడం. రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్. నాయకత్వం పటిష్టను చాటుతున్న మహిళా ఐపీఎస్లు. పోలీసు కొలువంటేనే సవాళ్ళతో సహారం కఠినంగా వివరించాల్సిన చోటు మహిళలు రాణించలేరు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ మహిళా అధికారులు పోలీస్ శాఖలు దూసుకుపోతున్నారు. వందేళ్ల అవసరాలు తగ్గట్లుగా ఉస్మానియా. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, వివిధ శాఖల అధికారులు. రెండేళ్లలో కొత్త భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి. వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ. పనుల తీరుపై తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీ. ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రానున్న 100 ఏళ్ల అవసరాలు తగ్గట్లుగా ఉస్మానియా నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అటవీ విస్తీర్ణంలో భారత్కు 9వ స్థానం. 200 కేజీబీవీల్లో మాడ్యులర్ కిచెన్లు. 44.4 చదరపు గజాల లోపున్న ఇంధనమ్మ ఇళ్లకు అర్హులే. G+1 విధానానికి అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా 400 చదరపు అడుగులు లోపు స్థలం ఉన్న లబ్ధిదారులు ప్రభుత్వం ఊరట కలిగించింది. వీరు G+1 విధానంలో ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చింది. స్థానిక ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం. మంత్రివర్గ సమావేశంలో ఇదే ప్రధాన అంశం. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లపైన చర్చ. నీటిపారుదల శాఖ అంశాలు ఎజెండాలో. పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి చేయండి. విదేశాల్లో భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలను సమర్థంగా తిప్పికొట్టండి. పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి దిశ నిర్దేశం. ఎంపిక చేసిన 70 మందితో జామ్ మీటింగు. నాటకీయ పరిమాణాల మధ్య కాంగ్రెస్ భరాసా అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. సీనియర్ ఐఏఎస్ రిజ్వా ఈఆర్ఎస్. విమాన ఇడిభాగాలకు కేరాఫ్ హైదరాబాదు. తెలంగాణలో త్వరలో లైఫ్ సైన్స్ స్కూల్ శ్రీధరబాబు. రవాణా చెక్ పోస్టులు ఎత్తివేత.
సీఎం ఆదేశాలతో తక్షణం చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల రహదారులపై తొలగింపు. ఆధునిక బానిసత్వానికి చెల్లుచీటి. కాపలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. పలువురు భారతీయులకు తీపి కబురు. కేరళకు చెందిన మైథిలి ఇంట్లో కష్టాలన్నీ గట్టెక్కుతున్నాయన్న నమ్మకంతో 2017లో ఎన్నో కళల్లో సౌదీ అరేబియా చేరుకునింది. అక్కడ అడుగు పెట్టగానే పాస్పోర్ట్ను యజమాని లాగేసుకున్నారు. రాత్రింబవులు గొడ్డు చాకిరి, ఆహారం సరిగా పెట్టేవాడు కాదు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా మానసిక సమస్యలున్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా, మద్యం విధానంపై అక్రమ కేసులో దాని ఆధారంగా అరెస్టుల, చంద్రబాబు సర్కారు బరి తెగింపు. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ తాజాగా బట్టబలైన వైద్య నివేదికలతో తీవ్ర కలకలం. సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టులకు పాల్పడిన సిట్ ఆ అక్రమ కేసుల ఆధారంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఏ విలువ ఉంటుందని సర్వత్రా తీవ్ర విమర్శలు. మద్యం అక్రమ కేసులు వరుసగా బెడ్స్ కొడుతున్న కూటమి సర్కారు కుతంత్రాలు. 3,000 కోట్ల భూములపై పచ్చముఠ కన్ను. రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా. అనంతపురం శివార్లో భూముల కబ్జాకు యత్నాలు. ఇప్పటికే 450 కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్. 68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తి వారసుడి నుంచి జీపీఏ. ఖాళీ స్థలాలకు కంచా, అడ్డొచ్చిన వారికి బెదిరింపులు. తెర వెనుక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ కీలక నేత అభయం ఇచ్చినట్టు ప్రచారం. పోలీసులను ఆచరించినా ఫలితం లేదంటున్న బాధితులు. అక్రమార్కులకు సహకరిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. ఏ రోజు ఎవరాస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందో అని ప్రజల్లో భయాందోళనలు. అనంతపురం రూరల్ పాపంపేటలో కబ్జాదారులు ఆక్రమించిన 42.2 సర్వే నెంబర్లోని భూమి. రాష్ట్రంలో భారీ వర్షాలు. తిరుపతి జిల్లాను ముంచెత్తిన కుండపోత వాన. పాపమంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం. పలు జిల్లాల్లో నీట మునిగిన పంటలు, ఆందోళనలు రైతులు. 5 జిల్లాలకు రెడ్, మరో 5 జిల్లాలకు ఆరెంజీ. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనని ఎన్నికలకు ముందు చెప్పింది తప్పని ఒప్పుకో. అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాన్ని అంచివేయాలని సూచే ఊరుకునేది లేదు. బల్క్ డ్రగ్ పార్కుపై రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఆందోళనకు సంఘీభావం తెలిపిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స. శబరిమలైకి వచ్చిన తొలి మహిళ రాష్ట్రపతిగా రికార్డ్. ఇరుముడి తలపై పెట్టుకొని సన్నిధానానికి చేరిక. 18 మెట్లు మీదుగా అయ్యప్ప ఆలయానికి. అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి. కూరకపోయిన హెలికాప్టర్లు, ట్రైలర్లు. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పేదల గుండె గోసపట్టని సర్కార్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో పేదల పరిస్థితి దయనీయం. గాలిలో దీపంలా గుండె జబ్బు బాధితుల ప్రాణాలు. ఆసుపత్రులు బైపాస్ సర్జరీలు లేకపోవడంతో మందులతో నెట్టుకున్న వైనం. నేడు విజయవాడలో నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ధర్నా. 250 కోట్లు ఇస్తామంటూ ప్రభుత్వ బేరసారాలు. 3,000 కోట్లకు పైగా బకాయిలుంటే ఆసుపత్రులు ఎలా నడపాలి? బిల్లులన్నీ క్లియర్ చేయాల్సిందే అంటున్న యజమాన్యాలు. ధర్నాకు రాష్ట్ర నాలుమూల నుంచి తరలి వస్తున్న యజమానులు, వైద్యులు. బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు. విజయవాడలో ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు.
గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి చిన్న కాంట్రాక్టర్లకు 826 కోట్లు బకాయిలు, బిల్లులు చెల్లించాలంటూ ధర్నా. చిన్న కాంట్రాక్టులపై విపచ్చ చూపించున్నారంటూ మండిపాటు. ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులు చెల్లించాలని డిమాండ్. విజయవాడ గొల్లపూడిలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ. టీడీపీ నేత అరాచకం, బాలికపై లైంగిక దాడి యత్నం. తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లిన వైనం. అడ్డొచ్చిన వ్యక్తికి తన కౌన్సిలర్ అని బెదిరింపులు. స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత. కాకినాడ జిల్లా తుని మండలంలో దారుణం. సంక్షేమ హాస్టల్ బాలికపై లైంగిక దాడి. అవసరమైన వస్తువులు కొనిస్తానని మాయమాటలు. స్నేహితుడితో కలిసి బైక్పై బాలికను తీసుకెళ్లిన యువకుడు హోటల్కి తీసుకెళ్లి అఘాయిత్యం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘటన. సిరీస్ను కాపాడుకునేందుకు నేడు ఆస్ట్రేలియాతో భారత్ 2వ వన్డే. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ. నమస్తే తెలంగాణ చూసుకుంటే సర్కారుకు సమ్మె నోటీసు. నవంబర్ 1లోగా 900 కోట్లు విడుదల చేయండి, లేదంటే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ పాటిస్తాం, ప్రభుత్వానికి హెచ్చరిక. నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం. వరంగల్ యూనిట్పై యూత్ కాంగ్రెస్ దాడి. కట్టెలు జెండాలతో వచ్చి పెర్ట్రేగిన కార్యకర్తలు. నిజాలు రాసినందుకు దుబ్బాసలాడుతూ వీరంగం. మా నాయకులపై వార్తలు రాస్తారా, ఖబర్దార్, అడ్రస్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులు. పత్రికా ప్రతులను చింపేసి సిబ్బందిపై బూతులు. పోలీసులకు నమస్తే తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు. కలంపై కత్తి కట్టడం అత్యంత దుర్మార్గం. నమస్తే ఆఫీస్పై కాంగ్రెస్ గూండాలు గిరి దారుణం. ప్రజా సంఘాలు, మీడియా ప్రముఖులు ఖండన. బాధ్యతలపై కఠిన చర్యలకు డిమాండ్. కారుకే ముస్లింల ఓటు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్దే గెలుపన్న 50.5 మంది. కాంగ్రెస్ పార్టీకి 27.9% మద్దతు. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్. వచ్చే అసెంబ్లీలోనూ 55.1% మంది మద్దతు. బీఆర్ఎస్కే సీఎంగా కేసీఆరే కావాలి. బీఆర్ఎస్తోనే నగరం అభివృద్ధి. సర్వేలో ఎల్ఈడి. మాటలు కొట్లాటకు ఐఏఎస్ బలి. ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి రిజ్వు ఈఆర్ఎస్ వెనుక బిగ్ బాగోతం. అలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం. పాత కంపెనీకి కట్టబెట్టేలా బిగ్ స్కెచ్. అడ్డుపడ్డ మంత్రి జూపల్లి. అనుకూల కంపెనీలు టెండర్లు దక్కాలని అధికారులపై పెద్దల ఒత్తిడి. మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాల్లో నేతల మధ్య కొట్లాట. ఇరువురి నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక శోభకు గురైన రిజ్వా మరో 3 ఏళ్లు భరించే శక్తి లేదంటూ ఈఆర్ఎస్కు దరఖాస్తు తిరస్కరించాలని సిఎస్కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి. ఎస్ఎల్బీసీ మరమ్మతులకు 10,500 కోట్లు. భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనాల వ్యయం అసలు కంటే కొసరెక్కువ. 2,292 కోట్లతో 2005లో పనులు మొదలు. పూర్తి కాకముందే 4.5 రెట్లు పెరిగిన ఖర్చు. పనుల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ యత్నాలు. టర్నెల్ బోరింగ్కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్కు మొగ్గు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పార్ట్ బ్లాస్టింగ్కు నిర్ణయం. మరో 600 కిలోమీటర్లు పెరగనున్న టర్నెల్ పొడవు. రాబోయే కేబినెట్లో చర్చకు ప్రభుత్వం కసరత్తు. రైతు నెత్తిన మోడీ పిడుగు. ట్రంప్ ఒత్తిళ్లకు తలవొగ్గిన ప్రధాని. అమెరికా పంటలకు తెరుచుకోనున్న తలుపులు. ముక్కా సోవేస్పై ఆంక్షలు సడలింపు యోచన. రైతులకు శరఘాతంగా మోడీ సర్కారు చర్యలు. కేంద్ర సర్కారుపై మరో యుద్ధానికి అన్నదాతలు సిద్ధం.
ఆటో అన్నలకు జీవన వృత్తి ఏమయ్యే? ఆ అంశమే లేకుండా ముగిసిన మంత్రి ప్రెస్ మీట్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు వరాలు. హామీ ఇవ్వకపోయినా 15,000 ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. 22 నెలలైన తెలంగాణలో దిక్కుముక్కు లేని హామీలు. తులం బంగారం ఏమైంది? చెప్పినట్లు బంగారం వేయకుంటే బాగుండదు. కాంగ్రెస్ వచ్చినాక ఒకటి చక్కగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ మంచిగుండే. మీ ప్రభుత్వం అంతా నాశనం చేసింది. మంత్రి వివేక్ను నిలదీసిన మహిళలు. సిద్దిపేటలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రికి సొక్కెదురు. అప్పులపై చర్చకు సిద్ధమా? హరీష్ సవాల్. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఎక్కడ ఒడ్లు అక్కడే. కోతలొచ్చినా ప్రారంభం కాని కొనుగోళ్లు. కేంద్రాలవే కేటాయించిన అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లి ప్రైవేటుకు తెగనమ్ముకుంటున్న రైతులు. మిల్లుల కేటాయింపులు మీనవేశాలు. బోనస్ సొమ్ముకు ఎగనామం పెట్టేందుకే కొత్త ఎత్తుగడ అంటున్న అన్నదాతలు. సన్న ఒడ్లపై బోనస్తో కలిపి కింటాకి 800 వరకు నష్టపోతామన్న ఆవేదన. కేటీఆర్కు మరో అరుదైన గౌరవం. శ్రీలంకలో గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని లేఖ. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అక్కమ్మలు, చెల్లెలమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.